కేవలం ఒకే ఒక కారణం కోసమే మీ బిడ్డ అధికారం కోరుకుంటాడు. అది కారణం ఏమిటంటే హిస్టరీ ఉన్నంత కాలం మీ బిడ్డ పేరు ప్రతి హిస్టరీ బుక్ లో ఉండిపోవాలన్నదే మీ బిడ్డ కోరిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధం అంటూ బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తుంది. ఈ మేరకు చిట్ట చివరి బహిరంగ సభనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా నిర్వహించడం జరిగిందండి. ఈ మేరకు ఈ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తన మనసులో కోరికనైతే ఆయన బయట పెట్టడం జరిగింది. చరిత్ర ఉన్నంత వరకు హిస్టరీ బుక్ లో తన పేరు ఉండాలి అనేదే తన కోరిక అని చెప్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన మనసులో కోరికని ఆయన ప్రజల ముందు పెట్టడం జరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతున్న ఎన్నికలని మాటిస్తే మాట మీద నిలబడే మీ జగన్మోహన్ రెడ్డి కావాలా, పెట్టుబడిదారీ మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు కావాలో తేల్చుకోవాలంటూ ఆయన ప్రజలకైతే అల్టిమేటం ఈ బహిరంగ సభ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హిస్టరీలో తన పేరు ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన అమలు చేస్తున్న పథకాలను మనం ఒకసారి చూసినట్టయితే ఆయన కోరికకు ఆయన అమలు చేస్తున్న పథకాలకి మధ్య సంబంధం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో నవరత్నాలను ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి రావడం జరిగింది. ఈ మేరకు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ ఉందండి. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పేదలందరికీ ఇల్లు, చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వైఎస్ఆర్ జలయజ్ఞం, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల ఇండి 18 సంవత్సరాలు నిండిన మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయలు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఇస్తుంది. అలాగే చేనేత కార్మికులకు సంవత్సరానికి 24,000 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా అయితే ఇస్తుంది. అలాగే ఆటో నడుపుకునే వారికి కావచ్చు, కుట్టు మిషన్లు కుట్టుకునే వారికి కావచ్చు, లాండ్రీ షాపుల వారికి కావచ్చు, ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం 10,000 నుంచి 15,000 రూపాయల వరకు ఆయా పథకాల ద్వారా లబ్ధిదారులకైతే అందిస్తూ ఉంది. ఈ విధంగా పేద ప్రజలకు, అట్టడుగు వర్గాల వారికి డబ్బును డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఆయన ఒక గొప్ప నాయకుడిగాను చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేవి గత ప్రభుత్వాలు కూడా కొన్నిటిని అమలు చేయడం జరిగింది. అవి పెన్షన్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, గత ప్రభుత్వాలు కూడా అమలు చేసినవే ప్రస్తుతం ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వం అమలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న పథకాలు అయితే అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత పథకం, అలాగే పేదలందరికీ ఇల్లు అని జగనన్న కాలనీ నిర్మిస్తుంది కదా. ఈ పథకాల ద్వారా అయితే ప్రభుత్వం ఎక్కువగా పేరుని పేద వర్గాల వారిలో తెచ్చుకోవడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలనే అమలు చేస్తుందని, అభివృద్ధిని అమలు చేయడం లేదని పెద్ద ఎత్తున విమర్శలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎదుర్కొంటుందండి. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం లేదని, యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని, పనులు దొరకడం లేదని, నిత్యావసర వస్తువులు భారీగా పెరుగుతున్నాయని, తద్వారా కూలీలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఇతర రాష్ట్రాలకు వలసపోయి జీవించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అయితే ఆరోపిస్తూ ఉంది. ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను చరిత్రలో స్థిరస్థాయిగా నిలుస్తాయని ఆశిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అభివృద్ధిని చేయకపోవడం వల్ల తను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు, రాబోయే ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమితో ఎదురయ్యే పోటీని తట్టుకుని నిలబడగలరా, లేకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఓడిపోతుందా, గెలుస్తుందా వంటి విషయాలు మనకు ముందు తెలియనున్నాయి. ఏది ఏమైనా సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చరిత్రలో నిలిచిపోవాలని ఆశపడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుందండి. ఈ మేరకు 2024 అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇటువంటి హామీలతో కూడిన మరో మేనిఫెస్టోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో విడుదల చేయనున్నట్టుగా మనకు తెలుస్తోంది. తద్వారా ప్రజలను ఆకర్షించి ఒక మహోన్నతమైన నాయకుడిగా ఎదగాలని, చరిత్రలో తన పేరును శాశ్వతంగా నిలుపుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయగానే దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తానండి. ఈ సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి. నమస్కారం.